కన్న బిడ్డలం. ఉద్యమాలు పోరాటాలు మాకు కొత్త కాదు. అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు. అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు. ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినాం. జైళ్లలో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడినాం. ఇలా మేము మీ కాంగ్రెస్ నాయకుల లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు. మీరు పిలిస్తే వచ్చినాం, బాజాప్తా వస్తాం. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్తాం. ఈ అక్రమ కేసులు, ఎందుకంటే ఇవన్నీ ఇట్లాంటి అక్రమ కేసులు ఆనాడు సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదులు మా మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఇచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పొద్దుగాల నీ బామ్మర్ది భాగవతం బయట పెట్టి సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా, ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు. ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక ప్రైవేట్ కంప్లైంట్లో కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదులను పెట్టి నన్ను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినావు. హైకోర్టు కొట్టేసింది. నువ్వు సుప్రీంకోర్టుకు కూడా పోయినావు. సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. అయినా నువ్వు మళ్ళా ఇంకో కేసులు ఇరికిద్దాము అని మళ్ళొక సిట్టు పెట్టినావు. ఇప్పటికీ నువ్వు 6 గ్యారంటీలు ఎగబెట్టినావు. నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు. రైతు రుణమాఫీ చెయ్యలేదు, దేవుని మీద ప్రమాణం చేసి రైతుల్ని దేవుణ్ణి మోసం చేసినావు రేవంత్ రెడ్డి అంటే యాదగిరిగుట్టల కేసు పెట్టినావు. వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేపించి ఖమ్మంలో కేసు పెట్టినావు. ఎవరో ట్వీట్ చేసిందని చెప్పి నా మీద హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినావు. ఘోష్ కమిషన్ వేసి కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్లో ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టినట్టు 6 మంది మంత్రులు మీరు మాట్లాడినా, ఎంత డైవర్షన్ చేసినా ఆ కమిషన్ అంతా డొల్లా అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించాం. నిన్న నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టంగానే సాయంత్రం మళ్ళొక సిట్ నోటీస్ పంపినావు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి పోలీసులను వెనక పెట్టుకొని పిరికి పందలాగా నాకు సిట్ నోటీసులు ఇచ్చుడు కాదు.